బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోడూరుపాడు సీతారాంపేటలో ఎంఆర్పీఎస్ యువకుల ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి, బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, సిఐ ప్రశాంత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికి మాత్రమే కాకుండా సమాజంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేశారని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా కోడూరుపాడు మా సీతారాంపేటలో మా యువకులందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆ రోజు ఈ దళితులుగా పుట్టినటువంటి మేము, ఎస్సీలుగా ఉన్నటువంటి మేము పడ్డటువంటి అస్పృశ్యత, అంటరానితనాన్ని, వారు పడ్డటువంటి అవమానాలని మేమందరం కూడా పడకూడదని ఆలోచన విధానంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగం నిర్మించారు. ఈ భారత రాజ్యాంగం ప్రకారం మాకు వచ్చినటువంటి హక్కుల్లో ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, వార్డు సభ్యులుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఇవాళ కొనసాగే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనిపించారు. మరి ఇటువంటి సందర్భంలో కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడం, లేదా బాబు జగజ్జీవన్ రావు గారి పేరు చెప్పుకోవడం కాదు, కానీ వారు చేసినటువంటి మేలుని, వారు చూపించినటువంటి ఆదర్శనానికి వారి అడుగుజాడల్లో నడవలసినటువంటి బాధ్యత చాలా ఉంది. మరి ఆ రోజు అగ్రవర్ణాల వారు మామే చూపిస్తున్నటువంటి అస్పృశ్యతని ఎండగట్టి మాకు ఈ హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి అడుగులో జాడల్లో నడిచినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు, మరి ఈరోజు మేమందరం కూడా స్వేచ్ఛ, స్వతంత్రాలు అందిపించుకునే పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో యువత అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మనం అందరం చదవాలి. వారు చదివినటువంటి చదువులు మనం అందరూ కూడా చదవాలి. ఆ రోజుని పుస్తకం ముట్టుకోవడానికే వీలు లేనటువంటి సమాజంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో చదవలేనటువంటి చదువులు చదివి, ఎవరో పొందలేనటువంటి డిగ్రీలు పొంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికి ఒక కిరీటంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా వారి అడుగుజాడల్లో నడవటానికి, వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందరం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు సీతారాంపేట గ్రామంలో ఈరోజు జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మరియు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారికి, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ గారికి, అదేవిధంగా వివిధ పార్టీల నుండి, వివిధ దూరాల నుండి ఇచ్చేసినటువంటి వారందరికీ కోడూరుపాడు సీతారాంపేట అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులైనటువంటి నా కోడూరుపాడు సీతారాంపేట యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎక్కడితో కాకుండా భారీ ఊరేగింపుగా రాత్రి 9 గంటల వరకు పోలీసు వారు మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కావున మన యువత అందరూ సక్రమ మార్గంలో ఈ విజయోత్సవాన్ని జరుపుకోవాలని తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మాదిగా, జై జై మాదిగా. సీతారాంపేట ప్రాంతంలో ఎంఆర్పిఎస్ సోదరుల నాయకత్వంలో ఈరోజు అంబేద్కర్ గారి జయంతి, జగజ్జీవన్ రావు గారి జయంతి రెండు కలిపి చేశారా? జగజ్జీవన్ రావు గారి జయంతి రెండు కూడా ఈరోజు అద్భుతంగా జరిపి దళిత వర్గాలు ఎప్పటికీ వారి పట్ల మేము కృతజ్ఞత ఉంటాం, ప్రేమతో ఉంటాం, ఆశయాలను పాటిస్తామని వాళ్ళు తెలియజేశారు. నేను కూడా శాసనసభ్యుడిగా వచ్చాను. ఈ ప్రాంత అభివృద్ధికి నేను గతంలో చాలా అభివృద్ధి చేశాము, భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేయబోతున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి అభివృద్ధిని ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ఆయన నిరంతరం కష్టపడుతున్నారు. దాంట్లో భాగంగా ప్రతి దళిత వార్డులోనూ మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇల్లు లోన్లు కానీ, ఇంటి పట్టాలు కానీ ఇవన్నీ ఇస్తామని తెలియజేసుకుంటూ, అదే సందర్భంలో అందరూ బాగా చదువుకోవాలని, ముఖ్యంగా పేద వర్గాలైనటువంటి దళితులు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలని,
నలుగురున్నా 5గురున్నా కూడా అందరి పిల్లలకి తల్లికి వందం అనే పథకాన్ని ఇచ్చి ఈరోజు దళిత వర్గాలకు ఎంతో సహాయపడుతున్నందుకు ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దళితులందరూ ఐకమత్యంగా ఉండి అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటూ సాధించుకుంటున్నారు.